ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. పరమగీతము గ్రంథం మొదటి అధ్యాయం. గత దినం వరకు సొలొమోనుకున్న పేర్లు, వాటి అర్థాలు, వాటి ద్వారా మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలు మనం గ్రహించుకున్నాం. మరి ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే షోలమ్మితి. 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. 6వ అధ్యాయం 13వ వచనం షోలమ్మితి అనే మాట మనం చూస్తాం. షోలమ్మితి అంటే పరిపూర్ణురాలు, సంపూర్ణురాలు అని అర్థం. అంటే లోపములన్నిటినీ జయించిన వ్యక్తి. లోపములన్నిటినీ జయించిన వ్యక్తి. 5వ వచనం చదివితే, మొదటి అధ్యాయం 5వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అంటుంది. నేను నల్లని దానను అంటుంది. అంటే ఆమెలో లోపం ఉన్నట్లుగా తెలుస్తుంది. వరుడైనటువంటి సొలొమోనును చేరిన తర్వాత నేను సౌందర్యవంతురాలను అంటుంది. దీన్ని బట్టి ఆమె తనలోని లోపాలను జయించినట్లుగా కనిపిస్తోంది. అదేవిధంగా విశ్వాసి బలహీనతలో ఎల్లకాలం ఉండకూడదు. ప్రభువుతో సంబంధం ఏర్పడిన తర్వాత ఈ లోపాలన్నిటినీ మనం జయించాలి. షోలమ్మితి వలె పరిపూర్ణత లేక సంపూర్ణతను మనం పొందాలి. మరి పరిపూర్ణతను పొందడానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని సూచనలు మనం గమనించాలి. మొదటి విషయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఒక ధనవంతుడు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయన అడిగాడు. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకో అని చెప్పారు. ఏ ఆజ్ఞలు అని వాడు అడిగాడు. అందుకు ప్రభు చెప్పారు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అందుకు ఆ యవనస్తుడు అంటాడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏముంది అని అడిగాడు. అందుకు ప్రభు అంటారు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల అంటున్నాడు. మొదటిగా పరిపూర్ణుడు కావాలనే కోరిక మనలో ఉండాలి. పరిపూర్ణతను నిరోధించే కోరికలన్నిటినీ మనలో నుండి తీసేసుకోవాలి. ప్రభు ఆ వ్యక్తితో చెప్పింది ఏంటంటే, రెండవది,
కలిగినది అమ్ము అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎంత ఖరీదైనదైనా ఎంత విలువైనదైనా దేవుని కొరకు విడిచిపెట్టవలసి వస్తే వాటిని విడిచితేనే మనం సంపూర్ణులు అవుతాం. మొదటిది పరిపూర్ణులు అవ్వాలనే కోరిక ఉండాలి. రెండవది దేవుని కంటే కూడా ఎంత విలువైనదైనా సరే, అది ఎంత ముఖ్యమైనదైనా సరే, ఎంత ఖరీదైనా సరే, దాన్ని విడవలసి వచ్చినప్పుడు విడిచిపెట్టేయాలి. మూడవదిగా నన్ను వెంబడించు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువును నమ్మకంగా వెంబడిస్తే పరిపూర్ణులం కాగలం. రెండవ విషయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అంటున్నాడు. పౌలు గారు సెలవిస్తున్నాడు. పరిపూర్ణులము కావాలి అని అంటే హృదయంలో ప్రేమ ఉండాలి. ప్రేమ దేవుని పట్ల ఉండాలి, వాక్యం పట్ల ఉండాలి, సంఘం పట్ల ఉండాలి, కుటుంబం పట్ల ఉండాలి, విరోధులను సహితం ప్రేమించేవారుగా ఉండాలి. ఇలా ఉంటేనే పరిపూర్ణతను స్థాపించుటకు, పరిపూర్ణతలోకి వచ్చుటకు వీలవుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. ఇక్కడ పరిపూర్ణ విశ్వాస జీవితానికి యాకోబు మార్గం తెలియజేస్తున్నాడు. విశ్వాస జీవితంలో పరిశుద్ధమైన క్రియలు ఉండాలి. పవిత్రమైన క్రియలు లేకుండా విశ్వాసం రాణించదు. అబ్రహాము విశ్వాసే కాదు, విశ్వాసులకు తండ్రి. అయితే తన విశ్వాస పరిపూర్ణతకు సూచనగా తన కుమారుని బలి అర్పించుటకు వెనుకాడలేదు. విశ్వాసము కలిగి ఉన్నాను అన్నదానికి తగిన క్రియ అబ్రహాంలో ఉన్నది. అబ్రహాము పరిపూర్ణత గల విశ్వాసి అని యాకోబు సెలవిస్తున్నాడు. మనం విశ్వాసులమై అక్కడే ఆగిపోకూడదు. పరిశుద్ధమైన క్రియలు మనలో ఉండాలి. అబ్రహాము దేవునికి సమర్పించినట్లుగా మనలో కూడా సమర్పణ జీవితం ఉండాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పనిడల అటువాడు లోపము లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును అంటున్నాడు. ఈ వచనంలో విశ్వాసులు ఎలాగో లోపము లేని వారై పరిపూర్ణులుగా ఉండగలరో యాకోబు తెలియజేస్తున్నాడు. మన మాటల యందు మనం జాగ్రత్తగా ఉండాలి. నాలుకను దేవుని స్వాధీనంలో ఉంచాలి. అపవిత్రమైన, అనవసరమైన మాటలతో సమయాన్ని వృధా చేయకూడదు. పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు మన వ్యక్తిత్వాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని పెంపొందింపచేస్తాయి. అందువలన మన నోటిని మనం స్వాధీనం చేసుకోగలిగితే పరిపూర్ణతను మనం సాధించగలం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఇక్కడ యోహాను గారు కూడా మనం పరిపూర్ణులము కావాలని కోరుతూ ఉన్నాడు. పరిపూర్ణత ఏ విధంగా పొందగలమో యోహాను తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని గైకొని ఆ వాక్య ప్రకారము జీవించాలి.
జీవితం వాక్య ప్రకారంగా లేకపోతే, కట్టుకోకపోతే, నడవకపోతే మనం సంపూర్ణులము కాలేం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అంటాడు. ఈ వచనంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. పరిపూర్ణత అంటే అర్థం చెబుతున్నాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు అని అబ్రహామును హెచ్చరిస్తున్నాడు. అబ్రహాము తాను నిందించబడుటకు కొంత బలహీనత తనలో కనిపిస్తూ ఉంది. హాగరు ద్వారా బిడ్డలను కనుట అతని బలహీనత. దీని ద్వారా నేటికి అబ్రహాము నిందించబడుతూనే ఉన్నాడు. ఇలాంటి జీవితం ఉండకూడదని ప్రభు అబ్రహామును హెచ్చరిస్తున్నాడు. పరిపూర్ణత అంటే నిందింపబడు జీవితం లేకుండుట. ఇతరులు కానీ తోటి విశ్వాసులు కానీ మన లోపములను బట్టి మనలను నిందించుటకు వారికి అవకాశం ఇయ్యకూడదు. ఈ విధంగా నిందారహితమైన జీవితం జీవించడమే ఆత్మీయ పరిపూర్ణత. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చదువుతాం. మీరు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అంటారు. ఈ వచనంలో ప్రభువు కొండ మీద ప్రసంగం చేయడం మనం గమనిస్తున్నాం. ఈ ప్రసంగంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనము పరిపూర్ణులము కావాలని ప్రభు కోరుతున్నాడు. మనం పరిపూర్ణులం కావాలి అంటే ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా మనం జీవించాలి. శత్రువులను సైతం ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థించాలి, వారిపై పగ తీర్చుకోకూడదు, పవిత్రమైన జీవితం జీవించాలి, కుడి చెంప మీద కొట్టువాడిని ఎడం వైపు చెంప కూడా తిప్పేటట్లుగా చేయాలి. ఇలాంటి ఎన్నో విషయాలు ప్రభు మనకు ప్రబోధిస్తాడు. వీటిని ఆచరించి మనం పరిపూర్ణులం కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తొదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారైండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానముల కర్తయగు దేవుడు మీకు తోడైండు. పౌలు గారు మనం ఎలా పరిపూర్ణులం కావాలో ఈ వచనాల్లో తెలియజేస్తున్నాడు. మనం ప్రభువులో సంతోషించాలి, లోక విషయాల్లో సంతోషించకూడదు. సహోదరులతో ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. సంఘాలను చీల్చేవారుగా కానీ వాటిని పాడు చేసేవారుగా కానీ మనం ఉండకూడదు. భేదాలు సహోదరుల మధ్య మనం కల్పించకూడదు. అందరితో సమాధానంగా ఉండాలి. ఇటువంటి జీవితం ఆత్మీయ పరిపూర్ణతకు దోహదపడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించి. ఈ వచనంలో పరిశుద్ధులందరూ సంపూర్ణులు కావాలని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఎలాగూ సంపూర్ణులు కావాలో, పరిపూర్ణులు కావాలో పౌలు తెలియజేస్తున్నాడు. మనము క్రీస్తు యొక్క సంఘం క్షేమాభివృద్ధి చెందుటకు ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. క్రీస్తు యొక్క సంఘం విచ్ఛిన్నం అవడానికి ఏ విధంగానూ మనం ప్రయత్నం చేయకూడదు. స్వలాభాన్ని అపేక్షించో, ధన వ్యామోహం వల్ల, ఘనత పొందాలనేటువంటి వెంపర్లాట వల్ల మనం సంఘాన్ని పాడు చేయకూడదు.
ప్రభు యొక్క స్వరూపం మనలో ఏర్పడాలి. ప్రభు యొక్క కృపలో మనం చక్కగా ఎదగాలి. ప్రభువు అప్పగించిన దాన్ని మనం జాగ్రత్తగా చేయాలి. ఈ పద్ధతి ప్రకారంగా మనం జీవిస్తే మనం పరిపూర్ణులుగా కాగలమని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారం అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఇక్కడ మన ఆత్మీయ పరిపూర్ణత లేక సంపూర్ణత మనం ఎలా పొందగలమో పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ పై వచనాలు మనం చదివితే, ఇదివరకే నేనంతా సాధించానని మనం ఎప్పుడూ భావించకూడదు. లోకములో ఉన్న వాటిని వేటిని కూడా మనం లక్ష్య పెట్టకుండా ప్రభు వైపు చూస్తూ మనం సాగిపోవాలి. గతాన్ని మర్చిపోవాలి. మన ముందున్నటువంటి పరుగు పందెంలో నమ్మకంగా పరిగెత్తాలి. గురి తప్పకూడదు, గురి వద్దకే పరిగెత్తాలి. మన గురి ప్రభువే. కాబట్టి పరిపూర్ణతకు ఇదే మార్గం. ఇంకా మనం చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ఈ వచనంలో కూడా విశ్వాసులమైన మనం పరిపూర్ణులు కావాలని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. పవిత్రతకు మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. ప్రభు యొక్క మహిమ కొరకు మనం శ్రమలు అనుభవించాలి. ఆ శ్రమలను సంతోషంగా అనుభవించాలి. శ్రమలు కలిగినప్పుడు మనం అధైర్యపడకూడదు, దుఃఖపడకూడదు. మనం శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, రోగపీడితులమై ఉన్నప్పుడు ప్రభువు మన పక్షాన నిలుస్తాడు. సంఘం కొరకు మన వంతు పని మనం చేయాలి. సంఘాన్ని మనం ఎంత అశ్రద్ధ చేస్తామో దేవుడు కూడా అలాగా మన పట్ల అశ్రద్ధ కలిగి ఉంటే, అశ్రద్ధ చేస్తే మనం ఏమైపోతామో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే పౌలు గారు అంటాడు, సంఘమునకు నేను పరిచారకుడనైతిని అంటాడు. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని మనం చిందరవందర చేయకూడదు. మన వంతు పరిచర్య మనం చేస్తూ సంఘము క్షేమాభివృద్ధి పొందేటట్లుగా మనం ప్రోత్సాహపరచాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. ఈ వచనంలో హెబ్రీ విశ్వాసులు విశ్వాస పందెములో ఆగిపోయినట్లుగా కనిపిస్తుంది. మానవులు కల్పించినటువంటి పద్ధతులను వారు పాటిస్తున్నట్లుగా, వాటికి లోబడినట్లుగా మనకు తెలుస్తుంది. వారు నిర్జీవ క్రియలకు
అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు వారు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ హెబ్రీ విశ్వాసులు పరిపూర్ణులు కావాలని ఈ పత్రిక రాసినటువంటి భక్తుడు 3 సూత్రాలు వారికి అందిస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, మొదటిది, నిర్జీవ క్రియలు విడిస్తే పరిపూర్ణులు అవుతారు అంటున్నాడు. రెండవది, అనవసరమైన ఉపదేశాలను కొన్నిటిని మానాలి అంటాడు. మూడవది, ఆగిపోకుండా సంపూర్ణుల మగుట కొరకు సాగిపోవాలి అంటున్నాడు. కాబట్టి షోలంబితి అంటే సంపూర్ణురాలు లేదా పరిపూర్ణురాలు అని అర్థం. కాబట్టి మనం ఏ రీతిగా సంపూర్ణులం అవ్వాలో, ఏ రీతిగా మనం పరిపూర్ణులం అవ్వాలో అనే విషయాలు కొన్ని వాక్యాల ద్వారా మనం గ్రహించుకుందాం. మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.